నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చేబ్రోలు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. బస్ డ్రైవర్ ఓనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తామన్న పిఠాపురం సీఐ శ్రీనివాస్. నకిలీ టికెట్ల స్కామ్ పై విచారణ జరపాలి. సంక్రాంతి సంబరాల పేరుతో సేకరించిన ఆదాయానికి లెక్క చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. ప్రభుత్వ కార్యాలయాల్లో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన కార్యవర్గం పనిచేస్తోందన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు. కాకినాడలో శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ జన్మదిన వేడుకలు. పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎంట్రన్స్ వద్ద త్వరలో ముఖద్వారాల ఏర్పాటు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చేబ్రోలు వద్ద శ్రీకాకుళం నుంచి భీమవరం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. చేబ్రోలులోని సత్యమతల్లి గుడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి దూసుకువెళ్లింది. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాస్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో 24 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. 4 క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్లో వైద్యం పొందుతున్నట్లు తెలిపారు. బస్ డ్రైవర్ అలాగే ఓనర్ను అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలను విచారించడం జరుగుతుందని తెలిపారు. పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని 216 హైవే మీద రాత్రి అర్ధరాత్రి కాడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసెంజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అని, అందులో 4 అయితే కనుక కొంచెం ఇంజురీస్ అయితే కనుక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజురీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మిట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాని ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసెంజర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపించేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓనర్ని అది డ్రైవర్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడడంపై వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని,
ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడూ తాముంటామని తెలిపారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత, అలాగే చందాల రూపంలో వచ్చింది ఎంత అనే విషయాన్ని ప్రజలకు లెక్క చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేవడిన విషయాలు కాదు, మరి మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించే కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు 10-15 లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజలందరికీ చెబుతున్నారు. అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి 4 గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు. మరి ఈ రోజున అటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి 24 గంటల్లో వారు అన్నీ చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మ్యామ్యామ్యాలకి ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఇంత వచ్చిందని చెప్పి 24 గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజున 60 లక్షలు వచ్చేది, మరి ఈ రోజున భక్తులు 3 పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి ఈ తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని, గతంలో అవినీతి చేసినటువంటి వారిని, ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటూ ఉన్నారు. ఏదైతే మరి హుండీ లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి కౌంటర్ల టికెట్ల మీద దగ్గర కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకుల్లో లేదా వారి బంధువుల్లో దగ్గరున్నటువంటి వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్కకు తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులు ఏదో ఎఫ్ఐఆర్ వేసేటువంటి మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్ములను కూడా అవినీతిమయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నలుగురిని తప్పించేసేటువంటి కార్యక్రమం, అలాగే డూప్లికేట్ స్కామ్లో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ 18 నెలల్లో ఎంతమందికి మరి అవుట్సోర్సింగ్ పేరు మీద, సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చిగా చేసేటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారు కుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కొన్ని ఆడవాళ్ళని అసభ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరి నడుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మరి రెండో అంశం సంక్రాంతి సంబరాల కార్యక్రమం, చాలా సంతోషం. మరి ఏదైతే మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయం వట్టిపడేలా మన కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు. గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేయపురం నుంచి ఆనాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం వట్టిపడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు, మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా, ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు. దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు, మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, ప్రజలందరికీ కూడా మరి ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలంటే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద, అలాగే ఉన్నటువంటి అధికారుల మీద, నాయకుల మీద కూడా ఉంటుంది. ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు, దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు. ఎంచేతంటే ఇవాళ నేను మనవి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం దండిగా ఇచ్చినప్పుడు చేయండి, తప్పులేదు. కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే దోపిడీ, ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళు, అన్ని మెడికల్ ల్యాబులు, అలాగే అన్ని వ్యాపార సంస్థలు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి మొబ్బడిగా దండిగా దోచుకున్నారు. దీని లెక్కలేయి కనీసం మీరు చెప్పాల్సిన బాధ్యత లేదని అడుగుతున్నా. రెండోది ప్రోటోకాల్, ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి. ఈరోజు ఒక ఎండిఓ గారు మరి వారి కుటుంబ సభ్యులు, శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకుని గెంతుతున్నారు. నేను తప్పులేదు, వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తవ్వచ్చు, తప్పులేదు, చేయొచ్చు ఆయనకి ఇష్టమైతే.
కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు, వారు ఫోటో అయ్యేది. అలాగే అక్కడ జడ్పీటీసీ గారు ఉన్నారు, ఓసీ నుంచి మరి ఎవరైతే మరి ఆయన యొక్క ఫోటో అయ్యేది. మరి అలాగే పోనీ మా పార్టీ వారిని పక్కన పెడితే పోనీ మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు, ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు. మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కనీసం ఒక సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు చేస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా, తప్పులేదు. ఇప్పటికైనా ఎంత ఎవరిచ్చారో వాళ్ళ బ్యానర్ ఫోటో పెడితే ప్రజలు చూస్తారు. ఈ యొక్క నాకే తెలిసి ఒక ఆయన 5 లక్షలు ఇచ్చారు ఒక వ్యాపారవేత్త, అలాగే కొన్ని ఫ్యాక్టరీలు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు. ఏమి ఇచ్చారో చెప్పండి, బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గొట్టలు మేస్తుందా అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మద్యపాన ప్రియులు పట్టగొట్టే జగన్ అన్నారు. మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట 10 రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కొడితే మీరేం చేస్తున్నారు సనాతనవాది గారు అని అడుగుతున్నాం. రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే లిక్కర్ షాపుల్లో మరి 60 రూపాయలు పెంచి ఎప్పుడు చూడని రేట్లు ఇవాళ ఈ పండక్కి చక్కగా మరి బండారు సత్యేంద్రరావు గారు వారి లిక్కర్ వ్యాపారాన్ని 4 ఇంతలు పెంచుకుని చక్కగా మరి ఈ పండగని మరి ఆయన మరి కాసులు వెనకేసుకోవడంలో చక్కగా ఆయన ప్రజలు చూపించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన మనం చేస్తున్నాను. మరి ఇప్పటికైనా రేట్లు తగ్గిస్తారా? మళ్ళీ అదే పండుగ 60 రూపాయలు మరి బెల్ట్ షాపుల పేరుతో మీరు కలెక్షన్లు ఇంకా చేస్తారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎంతోమంది బయట ఉన్నటువంటి వారు మరి ఇవాళ తెలంగాణ నుంచి సుమారు 6400 బస్సులు అటు నుంచి వచ్చేవి పెడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి కనీసం 200 బస్సులు పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఇవాళ పరోక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వారికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ ఒక సామాన్యుడు హైదరాబాద్ నుంచి రావాలంటే భర్తకి 4000, భార్యకు 4000, వాళ్ళ యొక్క పిల్లలిద్దరికీ చెరుకో 3000, సుమారు 14,000 ఖర్చు పెట్టి ఇవాళ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. మీ వ్యవస్థ ఏమైపోయింది? దీన్ని కట్టడి చేసి సామాన్యులు కూడా సంక్రాంతి అనే విధంగా చేయడంలో మీరు విఫలమైన మాట వాస్తవం కాదా అని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి ఈ సందర్భంగా అడుగుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గం పనిచేయడం జరుగుతుందని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు, ఆల్ ఇండియా డ్రైవర్స్ సంఘం జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ డ్రైవర్ల సంఘం భవనంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ వాహనం డ్రైవర్ల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ఎస్వీఎస్కే వర్మ, వై శ్రీనివాసరావుతో పాటు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సంసాని శ్రీనివాసరావు సంఘ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎన్జీఓ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సత్యరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు సార్, ఒకసారి అండి సార్ ఎలా చూడండి సార్ కొద్దిగా రండి. ఇంకా కాకినాడ జిల్లాలో మంచి టీంలు పెట్టిపోతాము. ఆ టీం వలన సభ్యులకి మీరు అనేక సమస్యల మీద ఉన్నారు. మరి ఈ రోజు ఓటు పట్టుకుని సమావేశం చేస్తున్నారు, పాల్పడుతున్నారు. మరి ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో మంచి సెంటర్లో ఒక భవనం నిర్మించి మరి ఈరోజు ఈ బయట ఇది కార్యవర్గ సమావేశం మేము ఎల్లప్పుడూ మీ అనుకుంటాం. ఎందుకంటే మీరు మా జేఈసీలో ఒక నా పేరు ఎస్ఎస్విఎస్కే వర్మ. నా పేరు ఎస్ఎస్విఎస్కే వర్మ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ అధ్యక్షునిగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగినది. నేను మా జిల్లాలో ఏవైతే సమస్యలు సమస్యల మీద నేను గట్టి పోరాటం చేసి
ఈ బిల్డింగ్ మీద గత 6 నెలలుగా నేను పోరాటం చేయడం జరుగుతుంది. కానీ కనీసం నాకు ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ ఇతను సంసాన్ శ్రీనివాస్ ఫ్రాడ్ చేశాడని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన కేవలం కొంతమంది మన కలెక్టర్ గారి దగ్గర కింది స్థాయి ఉద్యోగుల దగ్గర తొక్కు పెట్టడం జరిగింది. దీని మీద రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓ మెమోరాండం ఇచ్చి మా స్టేట్ అధ్యక్షుల వారు జిల్లా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో కలిసి రేపు మేము కలవడం జరుగుతుంది. అలాగే మాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఏపీఎన్జిఓ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ సత్యరాజ్ గారు కూడా మాకు ఈ రోజు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గద్దెన రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మూర్తిబాబు గారు కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టిన నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ రోజు ఎన్నికైనటువంటి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను అందరితోని నేను ముందుండి మన జిల్లా మన బిల్డింగ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా ప్రతి దాని మీద కూడా నేను పోరాడతానని ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి జిల్లా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను సోదరులారా. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాన డ్రైవర్ల సంఘ భవనానికి ఇచ్చేయడం జరిగినది. మేము రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 2 నెలలుగా కాకినాడ జిల్లా సభ్యులందరూ మా జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున నాయకుడు లేడు, మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఆమె రాష్ట్రానికి మరి ఆల్ ఇండియాకి విన్నపం చేసుకోవడం జరిగినది. దానిలో భాగంగానే మేము రావడం జరిగినది. యాజ్ పర్ బైలా ప్రకారంగా ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగినది. ఈ సమావేశంలో మరి నూతన అధ్యక్షులు వర్మ గారిని సభ్యుల సమక్షంలో సంఘ భవనం దగ్గర ఈరోజు ఎన్నుకోవడం జరిగినది. సెక్రటరీగా శ్రీన్ గారికి ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు చాలా బాధాకరం. ఇంతమంది సభ్యులు నలుమూల నుంచి వచ్చారు, ప్రభుత్వాన డ్రైవర్లందరూ. మరి మేము వస్తున్నామని తెలిసి కూడా ఇక్కడ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అని చెప్పారు. సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేయడం జరిగినది. అతడు బిల్డింగ్కి తాళం వేసుకొని పోవడం చాలా బాధాకరం. ఇంతమంది రాష్ట్ర నాయకులు రావడం జరిగినది, ఏపీఎన్జిఓస్ నాయకులు రావడం జరిగినది. మరి మేము రోడ్డు పైన భవనం ఎదురుగా ఈరోజు సమావేశం జరుపుకుంటున్నామంటే చాలా బాధాకరం. వాళ్ళ సొంత భవనం మారి తాళాలు వేసుకొని పోవడము చాలా బాధాకరం. రేపు పొద్దున మేము ఉదయం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. గతంలో కూడా జిల్లా సభ్యులందరూ కలిసి సంసాని శ్రీనివాసరావు ఇక్కడ వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ బాడీలు మొత్తము తన సొంతంగా వాడుకుంటున్నాడని ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కోఆపరేటివ్ అధికారి గారికి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో కూడా ఇంతవరకు ఏం జరిగిందో అది ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదు. మేము అది కూడా రేపు మార్నింగ్ రేపు సార్ దృష్టికి తీసుకుపోతాము. ఈ బాడీలన్నీ వచ్చే బాడీలు కూడా తన సొంతంగా వాడుకుంటాడు సంసాని శ్రీనివాసరావు అని జిల్లా సభ్యులందరూ చెప్పడం జరిగినది. ఇది కరెక్ట్ కాదు. సంఘ భవనకు వచ్చే రాబడి మొత్తం కూడా సభ్యుల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి, అలా కాకుండా సంసాని శ్రీనివాసరావు సొంత విలాసాల కోసము జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాలు తిరుగుతూ తన ఇక్కడ వచ్చే రాబడి ఒక డ్రైవర్ చనిపోతే దండేయడం కానీ, రిటైర్మెంట్ అయితే కూడా దండేయడం కానీ, ఇలా వాళ్ళకి సన్మానం చేయడం కానీ చేయకుండా ఎక్కడో జిల్లాలు పర్యటన చేస్తూ ఇక్కడ జిల్లా సభ్యులకందరికీ గాలి కొట్టేయడం జరిగినది. ఇది చాలా దారుణము. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకుపోయినాము. అతనిని ఈ విధంగా చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏకదాటిగా ఏకమై సంసాని శ్రీనివాసరావు గారిని గత సంవత్సరం మేము తొలగించడం జరిగినది. రాష్ట్ర అధ్యక్షులను తొలగించి వారి స్థానంలో మరి రమేష్ బాబు అని అనంతపురం జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి రమేష్ బాబు గారిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగినది. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం సమస్యలు ఉన్నా కూడా రాష్ట్రంలో మన డైనమిక్ లీడర్ మన విద్యాసాగర్ నాయకత్వం మేము పనిచేస్తున్నాము. మా సమస్యలు సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగినది. సార్ కూడా మీ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి, మేము సమస్యలు పరీక్షిస్తామని చెప్పేసి సార్ మాట ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా జిల్లా ఏపీఎన్జిఓస్ నాయకులు రావడం ఈరోజు చాలా సంతోషము. సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సమస్యలు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఈ రోజు ఇంత ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్నా కూడా యాజ్ పర్ బైలా ప్రకారంగా ఈ రోజు భవనం తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం చాలా దారుణం. సార్ మీరు కూడా సార్ దృష్టిలో ఉంచి మరి రేపు ఉదయం మనము కలెక్టర్ గారి దృష్టిలో ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా ఈ రోజు నూతనంగా ఎన్నుకున్న వర్మ గారికి అలాగే శ్రీనివాస్ గారికి మేము మా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆల్ ఇండియా
వ్యాప్తంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరన్న కనీసము సంసాన్ శ్రీనివాసరావు మాదిరి కాకుండా మీరు బలంగా పనిచేసి సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి మీకు నేను మీకు సలహా సూచన ఇస్తున్నాను. ఇది బరువుగా తీసుకొద్దండి, బాధ్యతగా తీసుకొని మన డ్రైవర్లకి పని చేసే విధంగా దిశలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నూతన అధ్యక్షులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, శుభాకాంక్షలు. డ్రైవర్ సభ్యులందరూ ఈ ఎలక్షన్ ప్రక్రియలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు వై నాగేశ్వరరావు, కర్నూలు జిల్లా అధ్యక్షుడిని, అలాగే ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ జాతీయ అధ్యక్షుడిని. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ జన్మదిన వేడుకలు కాకినాడలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. పలువురు వ్యాపార, రాజకీయ, విద్యారంగ ప్రముఖులు ఆయనకు పూలమాలలు, బొకేలు అందించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న నాయకుడు గ్రంథి బాబ్జీ అని, అటువంటి నాయకుడు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒకసారి నా ఫోన్ మాట్లాడతాను కదా సార్. ఎప్పుడు పేపర్కి ఫోటో వేయండి, బాగుంది. బాగుంది ఇలా అలా. బాగుంది. రాజస్థాన్ హీరో అలా ఉంటుంది. ఓకే. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు బాబ్జీ గారు జన్మదిన సందర్భంగా ఆయన అభినందనడానికి వచ్చాను. అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ బ్రీఫ్గా 2 ముక్కలు చెప్తాను. ఆయనకి నాకు అనుబంధం 42 సంవత్సరాల అనుబంధం. 82 ఎలక్షన్ నుంచి 83 ఎలక్షన్ నుంచి ఆయనకి నాకు అనుబంధం. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పుడు కూడా ఆ టైంలో రాజకీయాల్లో రాలేదు, వ్యాపారం చేసేవాడు ఆయన. వ్యాపారంలో ఈ శివాలయానికని, అమ్మవారి గుడికని, వాటికన్నీ కూడా అడిగిన వాళ్ళకి ఏది అడిగినా సరే డొనేషన్ ఇచ్చేవాడు ఆయన. ఇలా అన్నదానం చేస్తున్నామని ఎవరు వెళ్ళినా సరే వెంటనే డబ్బులు కానీ, లేకపోతే ఆయిల్ టిన్ కానీ, రైస్ బిగా కానీ, పల్సెస్ కానీ ఏదో ఇచ్చేవాడు. ఏ రోజు కూడా లేదు, కాదు, లేదు అనే మాట చెప్పేవాడు కాదు ఆయన. ఆయనకి నాకు నువ్వు అనుకునేంత అనుబంధం. ఆయన గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఆయన రాజకీయాల్లో దింపింది ఎవరంటే నేనే. ఆయన చక్క ఉదయం శుభ్ర స్నానం చేసి దేవుడి దండం పెట్టిన గుడికి వెళ్ళి 8:30 కల్లా కౌంటర్లో కూర్చునేవాడు ఆయన. అటువంటి ఆయన తీసుకెళ్ళి ఈ రాజకీయాల్లో దింపాను. దానికి పరిస్థితులు ఏమయ్యాయంటే, ఇప్పుడు ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు ఉండేవారు. ఎస్ఆర్ఎంటీకి నేను లాయర్ని. చౌదరి గారు మాతో క్లోజ్గా, నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఒకసారి పిలిచి, సుబ్రహ్మణ్యం గారు, మనకి వైశాస్లో ఒక వ్యక్తి మనకు కావాలి. అప్పుడు కొండబాబు గారు ఎలక్షన్కి బిగిన్ అవుతుంది 1 నెలలో. మనకి ఒక వైశాస్ నుంచి ఒక వ్యక్తి కావాలి. మీరు ఎవరో ఒకరు అంటే మార్కెట్ ఏరియాలో ఉంటున్నారు కాబట్టి ఎవరో ఒకరిని మీరు పట్టుకుని తీసుకొచ్చి మన దగ్గర కలిపేయాలి మీరు. సరే సార్, ఇదే పనిలో ఉంటానని చెప్పి
సరిగ్గా బాబ్జీ గారు అప్పటికి నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు, మామూలు స్నేహితుడు కాదు. చెప్తున్నాను, అడిగింది ఏ రోజు అంటే ఇప్పుడు కాదంటాం వేరు, ఆ రోజుల్లో అంత పెద్ద అంత కుబేరుడు కాకపోయినా అప్పుడు కూడా కాదనేవాడు కాదు. ఎవరు ఏవడిగినా పేదోళ్ళు కానీ, లేనోళ్ళు కానీ, అన్నదానాలు కానీ, ఒక పూజలు కానీ, ఇంకా అంటే కౌంట్లెస్, చెప్పడానికి టైం చాలా చెప్పాను. అప్పుడు బాబ్జీ గారు కౌంటర్లో కూర్చున్నారు. ఇదే టైం 10:30-11 అవుతుంది. కౌంటర్లో కూర్చున్నారు. వెళ్ళి నేను కారు పక్కన పెట్టి వెళ్ళి, బాబ్జీ గారు మీతో చాలా పర్సనల్గా మాట్లాడాలంటే ఆయన ఏమనుకున్నారంటే ఇది డొనేషన్ కానీ వచ్చాడేమో ఏ గుడికో బడికో కోర్టుకో అని. అలా కాదు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీతో అన్నాను. ఏం చెప్పండి అన్నాడు ఆయన. SR చౌదరి గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని. దీన్ని నాతో పని ఏంటని అడిగాడు ఈయన. కాదు ఉందని చెప్తాం ఇప్పుడు అంటే అక్కడ పేపర్ లీక్ చేయకూడదని మీరు ఒక్క అరగంట నాకు కూడా వస్తే వెళ్ళి SR చౌదరి గారిని కలిసి చేద్దాం అన్నాను. వెంటనే నా క్యాష్ బాక్స్ తాళం వేసి జోబులు వేసుకుని నాకు కూడా వచ్చారు. ఇద్దరు చౌదరి గారి దగ్గర తీసుకెళ్ళాము. పరిచయం చేయగానే ఆయన బాబ్జీ గారు మీకు ఇలా ఆయన కూడా సేమ్ అంత గొప్ప వ్యక్తి కూడా. బాబ్జీ గారు మీ గురించి నేను విన్నాను, నేను ఏది గుళ్ళకి కానీ ఏదైనా పూర్ ఫీడింగ్ కానీ ఏదైనా సరే ఉన్న గాడికి మీరు చేస్తారని తెలుసు. అలాగే మన ఏలూరు సుబ్రహ్మణ్యం ఆయన చెప్పాడు మీ గురించి. అయితే ఏమీ లేదు, మీరు మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రావాలి అంటే బాబ్జీ గారు ఇంకేం ఆలోచించకుండా చౌదరి గారు మీరు చెప్పింది ఇదేనండి, సుబ్రహ్మణ్యం నాకు మంచి స్నేహితుడు, అలాగే సార్ అనగానే మర్నాడు సాయంత్రం TDP ఆఫీస్ ఓపెనింగ్. ఎవరితోటి? బాబ్జీ గారితో ఓపెనింగ్ SRM చౌదరి గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించారు. ఆ రోజు నుంచి ఇంక నేను మీకు ఈయన గురించి నేను చెప్పవసరం, మీ అందరూ తెలుసు. అంచెలంచెలుగా వెదిగి మంచి ఒక స్టేజ్లో ఉన్నత స్థితికి వచ్చి 40 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు ఆయన, ఈరోజు అదే మంచిగా ఉండి 10 మందిని కలుపుకొని ఉన్నవాడిని లేనివాడు ఎవరు వచ్చినా సరే సెకండ్ తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయనకి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని, ఇంకా బాగా ఉన్నత స్థితి ఉండి మనలాంటి వాళ్ళందరినీ చూడాలని కోరుకుంటున్నాను. 22 సంవత్సరాల క్రితం అతనితో గ్రౌండ్లో నాకు పరిచయం అయింది. వారు సామాన్యుల వ్యక్తులు అనుకున్నాను నేను ప్రజెంట్. అప్పుడు అతన్ని చూస్తే అతనిలో ఒక మంచి గుణం, చాలా మంచి గుణం. ఎందుకంటే పేదలు ఏది అడిగినా అన్నదానమా ఏం చేయకావాలనే వెంటనే ఎవరు ఏ కులస్తులు అని చూడకుండా ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి. ఈస్ట్ గోదావరికే ఇటువంటి మంచి వ్యక్తి ఉండడం మన కాకినాడ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేవస్థానానికి చైర్మన్గా ఉండడం కొండబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన ఇతనికి మంచి అవకాశం అని అనుకుంటున్నాను. కానీ సమర్థమైన నాయకుడు, సమర్థమైన చైర్మన్ త్రిపుర సుందర్ గుడికి మా గ్రంథి బాబ్జీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. కాకినాడలోనికి ప్రవేశించే ప్రాంతాల వద్ద ముఖద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్తో పాటు పలు ప్రాంతాలను కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరంలోకి ప్రవేశించేటప్పుడు ముఖద్వారాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కాకినాడలోనికి ప్రవేశించే ప్రాంతాలను ఆధునీకరణ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు, SC వెంకట్రావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తప్ప ఇంకేం కనపడకూడదండి. మళ్ళీ అది కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇలా ఫోకస్ రావాలి. లాంగ్ ఆ బోర్డు పడలే, సీఎం బోర్డు పడలే. క్లీన్ చేసేసాం సార్, మొన్న పుష్ క్లీన్ చేసేసాం సార్. అది లాంగ్
అంటే ఒక మాట చేసి చెప్పేస్తాను ఇంకా స్టార్ట్ చేసేది సార్. ఇప్పుడు మనం ఓపెన్ చేయించాం కదా. అవును సార్. సైట్ క్లియరెన్స్ చేసుకుంటాం ఇంకా ఒక ఐరన్ లుకింగ్ కోసం అక్కడ కూడా ఉంటుంది. అక్కడ ఎలాగొద్ది అక్కడ ఆర్చ్ ఉంది, అక్కడ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. థ్యాంక్ యూ ఒకటి వెల్కమ్ వెల్కమ్ అట్లే. పట్టణానికి ముఖద్వారాలు ఏమున్నాయో ఆ ప్రాంతాలు కూడా చాలా డెవలప్ చేయాలని ప్లాన్ తయారు చేస్తాం, యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. చూడండి, కొన్ని పట్టణాలు వెళ్తే మంచి వెల్ ఐ లవ్ అమరావతి, ఐ లవ్ విశాఖపట్నం ఇలాగే పేరు పెట్టుకుని బోర్డులు పెట్టి ఆ ప్రాంతాన్ని ఒక మంచి వాతావరణం తీసుకొస్తారు. ఎంట్రన్స్లో ఒక ఐలాండ్గా డెవలప్ చేసి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొస్తారు. అలాగే చేయాలనుకున్నాం, కానీ ఎక్కడండి అన్నీ అలాగే తెస్తారు. ఇప్పుడు చూస్తారు, ఇంద్రపాలెం లోకల్ దగ్గరికి వెళ్ళాం, చూడండి చెత్త అంతా అక్కడ వేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందండి. అక్కడికి వచ్చేసరికి అండి, గతంలో ఆ అంబేద్కర్ విగ్రహం చూసేటప్పటికి ఆ కాకినాడ వచ్చామని ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. పక్కన కలెక్టర్ ఆఫీస్, అక్కడే చాలా అధ్వానంగా ఉంది. అదంతా కొంచెం డెవలప్ చేయాలని చెప్పే ఆలోచన. అలాగే ఎంట్రన్స్ అని విజయవాడ వెళ్ళే రోడ్డు, ఇటు యానం నుంచి అమలాపురం నుంచి వచ్చే రోడ్డు, ఇటు ఆల్ కాకినాడ ఎంట్రన్స్ ఏ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా బాగా డెవలప్ చేసి ఎంట్రన్స్లో కూడా స్వాగతం ప్రయాణ బోర్డులు పెట్టి వాతావరణం చేయాలని. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, పట్టణంలో మనకి అనేక పార్కులు ఉన్నాయి. కులాచారి కానీ, గాంధీనగర్ పార్క్ కానీ, ఇతర పార్కులు కానీ చాలా డెవలప్ చేస్తాం స్మార్ట్ సిటీలో. అవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు ఈరోజు. ఎంత నిర్లక్ష్యం చేశారని మీకు చెప్పాలి. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టాం కాకినాడ అంతా కూడా. కాకినాడ ప్రజలకి ఎటువంటి పొరపాటు జరిగిన వెంటనే ఆ దొంగలు దొరకాలని చెప్పి సీసీ కెమెరాలు ఉంటే చాలా దొంగతనాలు అరికట్టొచ్చో చెప్పి ఆ రోజు సీసీ కెమెరాలు పెట్టించామండి. సీసీ కెమెరాలు పెట్టక ముందండి ఎవరైనా దొంగతనం చేసినా ఎవరు తెలిసేది కదండి. ఎందుకంటే ఆడవాళ్ళు వాకింగ్ చేస్తుంటే మెల్ల చైన్ లాక్కి వెళ్ళిపోయేవారు, పట్టుకోవడం చాలా కష్టమైపోయేదండి. బళ్ళు ఎత్తుకెళ్ళిపోయేవారు, కార్లు ఎత్తుకెళ్ళిపోయేవారు, ఇళ్ళల్లో దోపిడీ జరిగి ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైపోయేది. మన సీసీ కెమెరా పెట్టిన తర్వాత అండి, ఆ కెమెరాలు పెట్టిన తర్వాత ఎవరు దొంగతనం చేసినా వెంటనే దొరికేసేవారండి. 24 అవర్స్లో దొరికేసేవారండి. పోలీసు కూడా చాలా సంతోషించారు ఆ రోజున. చాలా మంచి పైసా వెంటనే దొరికేస్తున్నారండి దొంగలని చెప్పి. అలాంటి ఈరోజు పని చేయట్లేదండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది. మొత్తం పని చేయట్లేదు, కెమెరాలు పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. అవన్నీ కూడా మళ్ళీ వెలుగులో తీసుకురావాలి ఈ రోజున. పట్నం మన ప్రజలు ఏదైతే కలలు కన్నారండి, ఆ కళలను నిజం చేయడం కోసం ప్రయత్నం చేసామండి. ప్రభుత్వం మారిందండి, ఆ కళ్ళన్నీ చెల్లాచెదరైపోయింది. ఈ రోజున బాధేస్తుందండి. ఒక ప్రాంతానికి వెళ్తుంటే చాలా బాధేస్తుందండి. మీరు వెళ్ళండి కులాచేరికి, ఏ విధంగా తయారైపోయిందో ఈరోజు. గాంధీనగర్ పార్క్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఇన్ని ప్రాంతాలు కూడా అనుకున్న కోరికలు నెరవేరలేదు. ఈరోజు నెరవేర్చాలంటే డబ్బులు లేవు. ఈరోజు చూడండి ఎలా ఉందో, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం టైం బాండ్ ఇచ్చింది, మీరు ఈ టైంలో చేసుకోవాలని చెప్పి. ఆ టైంలో చేయలేపారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తాం, ఎంతో కొంత సాయం చేయండి. సగంలో ఉండిపోయిన పనులన్నీ కూడా ఆ పనులన్నీ పూర్తి చేసి పట్టణాన్ని, ఆగిపోయిన స్మార్ట్ సిటీని మళ్ళీ స్మార్ట్ సిటీగా పిలుచుకునే అవకాశం కల్పించమన్నా ఈ రోజున. స్మార్ట్ సిటీ అని వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ సిటీ అన్నాకి ఎవరికి నోరు రావట్లే. ఏటుకొని బారు స్మార్ట్ సిటీ అన్నారు, ఏదండి అంటున్నారండి ఈరోజు. ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏదైనప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి మాట్లాడి వారి నిధులు సమకూర్చమని చెప్పి ఆ నిధులతో ఈ పట్టణాన్ని ఏదైతే కళలు నిజం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులను, నాయకులను, వారు చేసిన సేవలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రమాద సమయంలో వారు స్పందించిన తీరును,
వారు చేసిన సేవలు మరువలేనివని వారిని కొనియాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. ఎందుకంటే ఈ చిన్నబోయిన జీవితాల్లో, చితికిపోయిన జీవితాల్లో వెలుగులు నింపుటకు సంక్రాంతి ఎన్నో పనులు ఉన్నా సరే స్థానిక ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు వీళ్ళ మొక్కల్లో వెలుగులు నింపడానికి సంక్రాంతి ఎక్కడ జరుపుకోవడానికి మన ముందుకు ఇచ్చేశారు. మేడం, ఈ రోజు ఇంకా మీరు చేసిన సేవలో వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోతాయి. ఎందుకంటే ఒక తల్లిలో ఆదరించారని చెప్పేసి వాళ్ళ మాటలో మేము వినడం జరిగింది. ఈ పండుగ దినాన ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళతో పాటు మీరు పాల్పంచుకోవడం గల కారణాలు ఏదైతే వారు సంక్రాంతి సందర్భంగా వారు ఎన్నో ఏర్పాట్లు చేసుకుని, అంటే ఇల్లులు శుభ్రం చేసుకుని, వారు అన్నీ అలుక్కుని ముగ్గులు పెట్టుకుని ఈ అన్నిటిని కూడా చాలా ఇదిగా చేసుకోవాలి, ఎంతో ఆనందంగా అందరితో చేసుకోవాలన్న ఉన్న సమయంలో వారికి అనుకోకుండా ఈ ప్రమాదం సంభవించింది, అగ్ని ప్రమాదం. దానివల్ల వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి భయభ్రాంతులకు గురైపోయి ఎటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అట్లన్నిటిని కూడా 2 రోజుల నుంచి మేము వారికి అన్నిటిని ధైర్యం చెప్తూ ముందు చేస్తున్నాం. కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వారెవ్వరూ కూడా అందరూ కూడా మేము అంతా బాగుంది, మేము చక్కగా ఉండి మాకు అందరూ అండగా ఉన్నారని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ సంక్రాంతిని ఇక్కడ వారందరి మధ్యలో గడుపుకోవాలి, వారందరికీ కూడా వారి మొహాల్లో చిరునవ్వు చూడాలని ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకులతో మేము అంటే పండగ అన్నది ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు. అందరం కూడా అదంతా పక్కన పెట్టి వీళ్ళు మా కుటుంబ సభ్యులు అనుకుని మేము వీళ్ళ మధ్యన ఈ పండగ చేసుకోవాలని మేము మా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే గత 2 రోజులుగా కూడా మేము ఎన్నో వారికి దుప్పట్లు అయితేనే బట్టలు, చీరలు అన్నిటిని ఆహారంతో భోజనంతో పాటు అన్ని అందించాము. ఈరోజు ఇక్కడ ఉన్న ఆండ్రూ యాజమాన్యం కూడా వారి తరపు నుంచి కూడా 2 రోజుల నుంచి వారు ఎన్నో చేస్తున్నా ఈవేళ ప్రత్యేకంగా వారు కూడా వారి తరపు నుంచి ఇక్కడ ఉన్న పండగ వాతావరణం మిస్ అవ్వకూడదు అని చెప్పి పిండి వంటలు, వారికి బట్టలు, కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు అవన్నీ చూసి నిజంగా చిన్నారులు వారికి ఏమీ తెలియదు, కల్మషం లేనిది ఆ స్వీట్లు చూసి నిజంగా వారికి జరిగిన నష్టాన్ని కూడా మర్చిపోయి ఈరోజు నిజంగా పండగ రోజు మాకు ఇలా స్వీట్స్ అవి పంచిపెట్టడం అనేది వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మేము ఈ 3 రోజులుగా పడిన కష్టాన్ని అంతా మర్చిపోయాం. వాళ్ళకి ఆ ఆనందం చూడడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ ఈ 2 రోజుల నుంచి ఈ సంస్థల ద్వారానైతేనేమి, ఈ యాజమాన్యం ద్వారా అయితేనే అందరూ చేసిన సేవలు మాకు అందించిన సహకారానికి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా మా నాయకులు కూడా ఈ 2 రోజులుగా ఇక్కడే ఉండి వారందరికీ కూడా సహకారం ఇస్తున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, మీడియా వారికి కూడా మాకు బాగా సహకరించారు. నిజంగా ఇది కొంతమంది ఈరోజు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని మీడియా ద్వారా చూసి మా తరపు నుంచి కూడా మేమేమన్నా వారికి మేము సాయం అందిస్తామని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. వారికి, మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ సంక్రాంతి అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అన్ని ఇలా వస్తా చేద్దాం మీరంతా ఇటండి, వెనక వైపు వెళ్ళండి అమ్మా. బాబు ఈడెవడే ఎడిటింగ్ చేశాడు ఎంఆర్ఓ గారికి. మీకు సారా ఎలా చూడని అంటారు, మౌలాని ఎలా చూడు. హలో మౌలి గారు ఎలా చూడండి. స్థానిక ప్రజలు ఉన్నారు, అంటే వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి బ్రదర్, ఏం జరిగింది, అసలు ఇక్కడ గల సమాచారం మీ మాటలు చెప్పండి. నా పేరు శివరామకృష్ణ అండి. మా ఇదే గ్రామంలో మేము ఉంటున్నాం. మాకు నిజంగా జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. దాంట్లో ఇలా జరిగిన వెంటనే మాకు దగ్గరున్న నాయకులు కానీ, అదేవిధంగా మేడం గారు
నిజంగా ఒక ఆడావిడైన మేడం సత్యప్రభ గారు మా గ్రామంలోకి వచ్చి నిజంగా ఈ కష్టాలని మా బాధలను చూసి ఆవిడ చేసిన సహకారం అంత ఇంత కాదండి. మాకు నైట్ ఇది జరగగానే మేడం గారు వచ్చి మాతోటి పాటు మా అగ్ని సిబ్బందితోటి కలిసి ఉండి అంతా మంటల్ని ఆర్పడాన్ని కానీ జనాలు పిల్లల్ని బోర్న ఏడుస్తున్న సమయాన్ని కానీ చాలా విధంగా మేడం గారు చాలా సహకరించారండి. ఇటువంటి ఈ పరిపాలన అంది మేము చూడలేదండి ఇంతవరకు. మాది ఏదో మారుమూల గ్రామం అండి. ఎవరు కూడా చేసి ఉంటారండి. ఈ మేడం గారు చేసిన లాగా ఎవరు కూడా చేసి ఉంటారండి. ఈ రోజు మీ మధ్య ఆవిడ వచ్చి సంక్రాంతి రోజున మీ మధ్య వచ్చారు. మీ మొఖాల్లో వెలుగులు నింపడానికి ఆవిడ అంటున్నారు. అసలు మీ 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 యొక్క రెస్పాండ్ ఏంటి? మా ఆవిడ పండగ చూసుకోకుండా మాతో పాటు పండగ సరిపడా చేసుకుంటుందండి. మాకు నిజంగా చాలా ఆనందకరం అండి. మాలో ఉన్న బాధలన్నీ కూడా ఒకేసారి మాయమైపోయాయండి. అంతలాగా ప్రతి పిల్లలు కూడా ఏడిసే పిల్లల్ని కూడా ఆదరించారండి. అదేవిధంగా మేము మేడం గారిని ఎప్పుడు కూడా మర్చిపోమండి. మా జీవితాంత కాలంలోన మా ఈ సార్లంగ గ్రామం అనేది మేడం గారిని మర్చిపోరండి. ఇప్పుడు కూడా వస్తున్నారు పండగ ఆవిడ అక్కడ ఏదో జరుపుకోవాలండి. కానీ మా తోదొచ్చి మా గ్రామంలోకి వచ్చి ఆ మేడం గారు ఈ పండగ జరుపుకొని ప్రతి వాళ్ళ ముఖంలోన కూడా చిరునవ్వును చూస్తున్నారండి. మీకు ఇంకేమైనా అవసరతలు కానీ ఏమైనా ఉన్నాయా? లేదా మీకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చుతున్నారు? ఇంకేమైనా మీకు అవసరతలు ఉన్నాయా? ప్రతి అవసరం ఎప్పటికప్పటికే వచ్చిన వెంటనే మేడం గారు మీకు ఏం అవసరం ఉంది, మీకు ఏం సదుపాయం ఉంది, మీకు ఏంటి కావాలి అని ప్రతి అధికారులను కూడా మమ్మల్ని కూడా అడిగి ఎప్పటికప్పటికే మాకు ఏ ఇబ్బంది లేకుండా మాత్రం కంపల్సరీ మేడం గారు చూస్తున్నారండి. అది మాత్రం నిజం. స్థానికులు చెప్పిన వివరణ ప్రకారం ఎందుకంటే ప్రతి ఒక్క మేము అడగకంటేనే సంస్థని మాకు ఒక తల్లిలాగా మా మొక్కల్లో సంతోషం చూడడానికి ఆవిడ ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులు ఎస్ఐ గారు అవని, ఎంఆర్ఓ అని, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవని, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళు 4 రోజులు బట్టి కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడే వారితో పాటు వారు ఏదైతే జీవితాన్ని అనిపిస్తున్నారో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు ప్రతి అవసరతను తీర్చాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మాకు ఏ కొదువు లేకుండా చూస్తున్నారని స్థానికులు వెలిపించుకుంటున్నారు. కాకపోతే పోలీస్ తోటి పాటు ఈ వైఎన్సి మీడియా వచ్చి ఎప్పటికప్పటికే ఈ సమాచారాన్ని ఇంతలాగా తెలియజేసిందండి. నిజంగా ఈ మీడియాకి మేము నిజంగా రుణపడి ఉంటామండి. ఎప్పటికైనా ఇది జరుగుతున్న సంఘటన ఎప్పటికప్పటికే ఈ మీడియా ద్వారా బయటకు తెలిసిందండి. లేకపోతే తెలియదండి. అంత మాకు పూర్తి అందుబాటు విషయాలకు మాత్రం కంపల్సరీగా ఈ వైఎన్సి మీడియా మాత్రం సహకరించిందండి. ఇంకా ఏ డిపార్ట్మెంట్ మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, అదేవిధంగా మండలం డిపార్ట్మెంట్కి కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా, ఇంకా మా పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం మా సార్లంగ గ్రామం తరఫున. ఓకే అండి. అయితే ఇది అనుక్షణము ప్రతి ఒక్క పిన్ టు పిన్ కూడా మనం వివరించడం జరిగింది. ఎందుకంటే బాధితులకు అండగా వైఎన్సీ మీడియా ఎప్పుడు ఉంటుంది అనే మాట మరొకసారి రుజువు చేసింది. ఈ విషయాన్ని ఏంటంటే ప్రజల్లోకి అవాస్తవాన్ని కాకుండా వాస్తవాన్ని వారి మాటల్లోనే తెలియపరచడానికి వైఎన్సీ మీడియా ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ చూస్తూ ఉండండి వైఎన్సీ మీడియా. మీ నానిబాబు. ఎమ్మెల్యే గారు మీకు ఏమేమి సదుపాయాలని చూశారు? అన్నిచ్చారులే మాకి ఎమ్మెల్యే గారు అన్ని ఇస్తున్నారయ్యా. ఆ కాలిపోయిన రోజు రాత్రి అన్నం తెచ్చారు, మళ్ళా పొద్దుట టిఫిన్ తెచ్చారు, మళ్ళీ అన్నం తెచ్చారు అయ్యా. అలాగా బట్టలు తెచ్చారు, మాకి మళ్ళీ బియ్యాలు తెచ్చారు అయ్యా. మాకు అన్ని చూస్తున్నారయ్యా. టెంట్లు తెచ్చారు, మరి బరకాలు తెచ్చారు, మేము మా తిని వస్తువులన్నీ తెచ్చారయ్యా. మాకి అయ్యగారు మాకు అన్ని సైపాయాలు బాగానే ఏదో మా చేనుగాడ పండినట్టు మా ఇంటికాడ ఉన్నట్టు మేము ఒక దగ్గర కుటుంబంతో దగ్గర మేము సంతోషంగా ఉన్నాం. కానీ అయ్యా మాకెందుకంటే మీరు ఇచ్చిన సామాన్లు ఎక్కడ పెట్టుకోలో మాకు మాత్రం ఒక ఇల్లు అన్నది కావాలయ్యా. అలాగా అయ్యా సంతోషంగా సామాన్ అంతా మేము తీసుకుంటున్నాం. కానీ అయ్యా ఆ సామాన్ ఎక్కడ పెట్టుకోలో అదే మాకి అర్థం కాక అదే
స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా గారు. ఎందుకంటే ఈ గంట సంఘటన జరిగిన తర్వాత అనుక్షణం కూడా ఆ అధికారుల పర్యవేక్షణలో తక్షణం ఉంచుతూ వీళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు, అలాగే ఈ రోజు కూడా అంటే పండుగ పర్వదినాన్ని కూడా ఎమ్మెల్యే గారు తల్లి హృదయంతో సమస్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త బట్టలు, అలాగే వాళ్ళకి అవసరం అది ఏమేమి అయితే వాళ్ళకన్నీ కూడా ప్రతిదీ ఒక కొత్త బట్ట ప్రతిదీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎమ్మెల్యే గారు వచ్చిన కాడి నుంచి ఏమేమి చేస్తారు? మేడం గారు మాకు కొత్త బట్టలు గట్ట ఇచ్చారండి. పిల్లలకి, చిన్నలకి, పెద్దలకి అందరికి ఇచ్చారు. మా ఇంట్లో కాలిపోయిన సందర్భన అందరికి బట్టలు ఇచ్చారు అండి. ఇప్పుడు ఈ పండగ దినాన ఆవిడ ఎన్నో కార్యక్రమాలు విడిచిపెట్టి మీతో పాటు తన పండగను కూడా మీ మోకాలు సంతోషం చూడడం కోసం మీ ఎదుర్కొంటూ వచ్చి మీతో పాటు పండగ వాతావరణం జరుపుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగ అనిపిస్తుంది అయ్యా. చాలా మాకు అన్ని సౌకర్యాలు చేసింది ఆ అమ్మగారు. ఏదైనా లోటు అయినా కనబరిచారా? కనిపించలేదయ్యా, ఏమి లోటు గట్ట ఏం కనిపించలేదు. మాకు అందరికి సంతోషాన్ని చూశారు. మా ఏడుపులన్నీ చూసేసారు బాబు. ఎలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మీ అదృష్టం? మా అదృష్టం, ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మా అదృష్టం బాబు. ఒక లేడీ కాసుకున్నది, ఒక దేవతలా కాసింది. తల్లి హృదయాన్ని మీకు కనబరిచింది. అంతేనండి. ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో 2 దుప్పట్లు, కుటుంబానికి సరిపడి వాళ్ళకి టవల్స్ అవని, ఇంకా టవల్స్ కూడా ఎక్కువగా ఇచ్చి, మళ్ళీ లింగి పంచి, ఆడవాళ్ళకి చీరలు, పిల్లలకి చాట్లు, బనీలు, అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి కనపరచడం జరిగింది. ఎందుకంటే ఆవిడ పండగ వాతావరణం కూడా వీళ్ళ మధ్యలో, అంటే వీళ్ళ మొక్కల్లో సంతోషం చూడడం కోసం జరగడం ఎంతో సంతోషంగా ఉందని చూస్తున్నాను. వైఎన్సీ న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.